ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో విజయవాడ పోలీసులు వేగం పెంచారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం కేసు అప్డేట్ పై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దాడి కేసులో నిందితునిపై అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేశారు. స్కూల్, టెంపుల్ కు మధ్య ఉన్న ఓపెన్ ప్లేస్ నుంచి దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఘటనా స్థలం నుంచి పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. జగన్ పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఒక అనుమానితునైతే అదుపులోకి తీసుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తున్న సమయంలో విజయవాడ సింగనగర్లోని గంగానామ గుడి వద్ద రాయితో దాడి చేసిన కేసులో బెజవాడ పోలీసులు వేగం పెంచారని చెప్పాలి. ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఒక వ్యక్తిని అదుపులో తీసుకుని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు మనకు సమాచారం అవుతుంది. దీనిపై ఇప్పటికే పోలీసులు ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం పెట్టి ఈ కేసు పూర్వపరాలు వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసిన దాడిలో వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ కేసు సంబంధించి విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పాలి. ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన దాడి కేసులో ఈ వ్యక్తి రాయి ఎందుకు విసిరాడు, ఎవరు విసరమన్నారు, దీని వెనకాల కారణం ఎవరు అనే కోణంలో అయితే విచారణ వేగవంతం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ దాడి చేసిన వ్యక్తి రౌడీ షీటర్ అన్నట్లు మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. ఈ రౌడీ షీటర్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న సమయంలో గత 1 కిలోమీటర్ నుంచి ఇతను జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అబ్జర్వేషన్ చేస్తూ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అబ్జర్వేషన్ చేసి వస్తున్న సమయంలో ఇతని మీద జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేందుకు సింగనగర్లోని గంగానామ గుడి వద్ద ఇటు బస్సు వస్తున్న సమయంలో అక్కడ స్కూల్ ఉంది, గంగానామ టెంపుల్కి అదేవిధంగా స్కూల్కి మధ్య ఒక గోడ ఉంది. ఆ గోడ దిగి ఈ గోడ పక్కనే చెట్టు ఆనుకుని చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మాటున జగన్మోహన్ రెడ్డి మీద రాయి వేసినట్టుగా పోలీసులు అయితే ఒక ప్రాథమికంగా ఒక అంచనా రావడం జరిగింది. అయితే ఈ దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ఇతని వెనకాల ఎవరైనా ఉన్నారా, ఎందుకు చేశాడనే కోణంలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన నిందితుడిని రహస్య ప్రాంతంలో పెట్టి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇతను రౌడీ షీటర్గా తెలుస్తుంది మనకి. ఇతను రౌడీ షీటర్ని ఎవరు ఉపయోగించుకున్నారనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక ఇంకెవరైనా శక్తులు ఉండారా, లేకపోతే ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా అనేది కూడా పోలీసులు అయితే విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన కేసు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరు చేశారు, దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు చేయవలసి వచ్చిందని చెప్పేసి సమయంలో పోలీసులు అయితే దీన్ని చాకచక్యంగా ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ వీళ్ళు చాలా అత్యంత చాకచక్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆ నిందితుని అయితే కనుగొన్నట్టు మనకు తెలుస్తుంది. బలరాం, తిరుమల, అంటే అదుపులోకి తీసుకునే అనుమానితుడిని ఏ రకంగా గుర్తించారు పోలీసులు? అంటే ప్రధానంగా ఇతను రౌడీ షీటర్గా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఈ రౌడీ షీటర్ సంబంధించి ఆ ప్రాంతంలో ఎవరెవరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు ఎవరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఇతర పార్టీల్లో వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేశారు. అయితే ఆ సమయంలో పోలీసులు ప్రధానంగా ఒకటే మనకు తెలుస్తుంది, సెల్ ఫోన్ రౌడీ షీటర్ల సెల్ ఫోన్ ఆధారంగా ఉదయం నుంచి నిన్న జరిగిన సమయం నుంచి వాళ్ళ సెల్ ఫోన్లు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెల్ టవర్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉండవు, వాళ్ళు ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నారు అనేది కూడా పూర్తిగా వాళ్ళు సమాచారం సేకరించడం జరిగింది. ఆ సేకరించిన సమయంలోనే ఎవరైతే ఉన్నారో మొత్తం నలుగురు జగన్మోహన్ రెడ్డిని వెంబడిస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించారు. ఆ నలుగురులో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమయంగా దగ్గరకు ఉన్న వ్యక్తి ఎవరు అనేది వాళ్ళు ఫిల్టర్ చేసుకోవడం జరిగింది. ఫిల్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళ నలుగురిని వివిధ కోణాల్లో విచారించారు. విచారించిన తర్వాత ఒక వ్యక్తి మీద బాగా అనుమానం వచ్చి పోలీసులు తనదైన శైలిలో రహస్య ప్రాంతంలో విచారించడం జరిగింది. విచారిస్తున్న సమయంలోనే మరికొన్ని విషయాలు అతను తేట తెల్లం చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సిపి కాంతిరాణ్ టాటా ఉదయం మన ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒకటే చెప్పాడు, ఈ కేసు సంబంధించి చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం కల్లా ఈ కేసు పూర్వపరాలు మీకు తెలియజేస్తాము. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే ఆ నిందితుని పట్టి తీరుతామంటూ మనతో ఫోన్లో మాట్లాడిన విధంగానే కేసు అయితే విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు సంబంధించి డీసీపీ హరికృష్ణ దీన్ని కీలకంగా తీసుకుని అతను పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇటు టాస్క్ ఫోర్స్ వివిధ కోణాల్లో అయితే అతను విచారణ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం అతను ఎఫ్ఐఆర్లో సంబంధించి కేసు నమోదు చేసి అతని మీద మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి పలానా నిందితుడని చెప్పే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. బలరాం, అంటే అదుపులోకి తీసుకున్న అనుమానితుడిని ఎక్కడికి తరలించారు, అతని పైన విచారణ ఏ రకంగా సాగుతోంది, ఈ రోజు ఏమైనా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయంటారా?
బలరాం, మనకు తెలిసిన సమాచారాన్ని అయితే రహస్య ప్రాంతంలో పెట్టి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఒక ఏసీపీ అధికారి, ఒక సిఐ అధికారి, ఇద్దరు ఎస్ఐలు దానికి సంబంధించి ఈ కేసులో అతను విచారణ చేస్తున్నారు. ప్రధానంగా అతను రోజులు ముందు కాల్ లిస్ట్ అయితే తీస్తున్నారు. ఇతను ఎవరెవరితో టచ్లో ఉన్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరు ఇతనికి ఎక్కువ సమయం కాల్ చేసి మాట్లాడుతున్నారు అనే కాల్ లిస్ట్ కూడా పోలీసులు అయితే స్వీకరించి అతను కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఇతను నో అంటే కాల్ లిస్ట్ దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ చూపించి ఇతను సంబంధించిన పలానా వ్యక్తితో మాట్లాడు అని అతనితో డిస్కషన్ చేస్తున్నారు. డిస్కషన్ చేసి అతను ఎవరు చేపించారు, నేను ఎవరు ప్రేరేపించారనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి పోలీసులు కొలికి తీసుకొచ్చారని చెప్పాలి. ఈ ఈవినింగ్ లేక పక్షంలో రేపు మీడియా సమావేశం పెట్టి ఈ నిందితుడు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు ప్రేరేపించారు, దీని వెనకాల ఎవరున్నారో కూడా పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం, అంటే ఏ కోణంలో విచారించే అవకాశం ఉంది, ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నాయి? ప్రధానంగా బలరాం, ఇతను సీఎంని 1 కిలోమీటర్ నుండి ఎందుకు వెంబడించాడు, అతను ఎందుకు రిక్కీ నిర్వహించాడు, రిక్కీ కారణాలు ఏంటి, ఇతను సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడానికి ఎవరు ప్రేరేపించారు, ఆర్థికంగా ఎవరైనా సహాయం చేసి ఇతను ప్రేరేపించారా, లేకపోతే ఏమైనా పర్సనల్గా ఇతను ఏదన్నా లబ్ధి పొందకుండా ఉండటం వల్ల తను ఇబ్బంది పడ్డాడని చెప్పేసి ఆ కోణంలో ఇతను దాడి చేసేందుకు ప్రయత్నించాడా, లేని పక్షంలో ఇతను రౌడీ షీటర్ కాబట్టి ఎవరైనా ఇతనికి డబ్బులు ప్రేరేపణ పెట్టి అతను వాడుకుని సీఎం మీద దాడి చేయించడానికి ఉపయోగించారా అనే కోణంలో అతని మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏదేమైనప్పుడు ఈ కేసు సంబంధించి ఈ రోజు ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కల్పిస్తుంది. ఈ రౌడీ షీటర్ సంబంధించి కానీ ఇతరులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో పోలీసులు మీడియాకు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. బలరాం, అంటే అనుమానితుడు ఒక్కడే దాడికి పాల్పడ్డా, ఇతని వెనక ఏమైనా ఒక గ్రూప్ ఉందా, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక ప్లాన్ ప్రకారం నిన్న ఈ దాడికి పాల్పడ్డారా? ఆ రకంగా ఏమైనా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయా? ఆ రకంగా అటు నుంచి ఏమైనా సమాధానాలు రాబట్టారా ఇప్పటి వరకు ఏమైనా? బలరాం, మనం మొదటి నుంచి చెప్తున్నాము, ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయడానికి ఆస్కారం లేదు. కానీ ఆర్థికంగా ఒక వ్యక్తిని ముందు నుంచే పెట్టి ఇతని వెనకాల ఎవరైనా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ వ్యక్తికి ఎవరు ఉండారో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు, ఆ దాడి చేస్తున్న సమయంలో అతనికి ఎవరైనా సహాయం చేశారా, అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఈ రాళ్లతో దాడి చేసి తర్వాత ఏమన్నా అతని మీద హత్య చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తాడా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతని వెనకాల ఎవరుండారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది మనకు. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమల.